మ్మ్. ఏంటి సంగతులు? సో నేను మొన్న మధ్య యూకేకి వచ్చాను నా మాస్టర్స్ కోసం అని చెప్పి. సో ఇవాళ నేను మీకు కార్నర్ షాప్స్ అంటే ఇండియాలో మనం కిరాణా కొట్లు అంటూ ఉంటాం కదా, అలాంటివి అన్నమాట. అవి ఎలా ఉంటాయో చూపించబోతున్నా. సరదాగా మీరు నాతో రండి. సో మీరు అనుకుంటూ ఉండొచ్చు, వీడేంటి కార్నర్ స్టోర్ అంటున్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు, కారులోనో బైక్లోనో వెళ్ళొచ్చు కదా అని. అలా అనుకున్నారంటే మాత్రం పొరపాటేనండి. యూకేలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్, అంటే మనమే కాదు ఇక్కడ ఉండే తెల్లోళ్ళు కూడా 30 minutes కంటే లోపల ఏ డిస్టెన్స్ ఉన్నా దాన్ని వాక్ చేయడానికే చూస్ చేసుకుంటారు. ఇండియాలో మనం అలా కాదుగా. సో నేను యూకేలో నార్త్ హ్యాంప్టన్ అనే చోటులో ఉంటున్నాను అనమాట కొద్ది రోజులకి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఈ కనిపించే రివర్ పేరే రివర్ నేనే. యూకేలోని టాప్ 10 లాంగెస్ట్ రివర్స్లో ఈ రివర్ నేనే ఒకటి. మనం వెళ్ళాలనుకుంటున్న కార్నర్ స్టోర్ అదిగో అక్కడే నా వెనకాలే ఉంది. మీరు అనుకోవచ్చు, ఈ రోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు కదా, టైం సేమ్ అవుతుందని చెప్పి. అలా అనుకున్నారంటే పొరపాటే. యూకేలో రోడ్ క్రాస్ చేయడానికి కూడా సిగ్నల్స్ ఉంటాయి. అంటే చాలామందికి ఈ విషయం తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అలా అని చెప్పి ఇండియాలో పరిగెట్టినట్టు రోడ్ల మీద పరిగెడితే పట్టుకెళ్ళి బొక్కలో వేస్తారు. మీకు చెప్పానుగా ఇక్కడ రోడ్ క్రాస్ చేయడానికి ఓ విధానం ఉంటుందని చెప్పి. అది ఇదే. ఇలా ఈ బటన్ని ప్రెస్ చేసి వెయిట్ చేయాలి. అక్కడ మనకి సిగ్నల్ గ్రీన్గా టర్న్ అయినప్పుడే క్రాస్ చేయవచ్చు, లేదంటే గుద్దేస్తారు. మీ ప్రాణాలకు దిక్కుండదమ్మా ఇక్కడ. నార్త్ హ్యాంప్టన్లో రివర్ నేనే ఒకటే ఫేమస్ అనుకుంటే పెద్ద పొరపాటే. నార్త్ హ్యాంప్టన్లో కార్ల్స్బర్గ్, అదే బార్లీ జ్యూస్, అది తయారు చేసే ఫ్యాక్టరీ ఉందన్నమాట. అది ఇక్కడ 30-35 years నుంచి ఉంది. బార్లీ జ్యూస్ అంటే ఎవరికి నచ్చదు? అంటే ఇప్పుడు నువ్వు రోజు బార్లీ జ్యూస్ తాగుతున్నావా నార్త్ హ్యాంప్టన్లో అంటే, అది కూడా ఒక బ్లాగ్లో చేసి చెప్తానులే. సో ఇదే మనం రావాలనుకున్న కార్నర్ స్టోర్. ఇప్పుడు ఈ కార్నర్ స్టోర్ లోపలికి నేను ఎంటర్ అవ్వబోతున్నాను. చూపిస్తాను, నాతో పాటు మీరు చూసేయండి. హాయ్, ఐఎమ్ రికార్డింగ్ అ వ్లాగ్. యూ వాంట్ కమ్ ఇన్ మై వ్లాగ్? You make a blog? Yeah. I am trying to be Shiva Tube. Shiva too. Yeah. That's good, man. Thank you so much. ఇండియాలో అయితే మనం మందు తాగడానికి బార్లకో వైన్స్కో వెళ్తూ ఉండాలి. ఇక్కడైతే మనకి కార్నర్ స్టోర్లోనే దొరికేస్తూ ఉంటాయి అన్నీ. కార్నర్ స్టోర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ డైట్ కోక్ తీసుకుందామని అనుకున్నాను, కానీ గ్లూకోజేడ్ అనేది ఒక గ్లూకోజ్ డ్రింక్ అన్నమాట. ఈ గ్లూకోజ్ డ్రింక్ ముందు మన నాన్నల కాలంలో ఇక్కడ బాగా థిక్గా దొరికేదన్నమాట. దీంట్లో ఉండే గ్లూకోజ్ కంటెంట్ వల్ల దీన్ని ఓపెన్ చేస్తుంటే చేతులు బంకగా అయిపోయేవంట. కానీ ఇప్పుడు క్వాలిటీ తగ్గిపోయింది. క్వాలిటీ ఎక్కడుందిలేండి ఈ రోజుల్లో. నువ్వు మొన్నే కదరా యూకే వెళ్ళావు, ఈ విషయం నీకెలా తెలుసు అని మీరు అంటారేమో. నాకు మా ప్రొఫెసర్ చెప్తే తెలుసుకున్నాను నేను కూడా. సో నేను ఈ వ్లాగ్లో ఎవరిలా చేస్తున్నానో ఈ వాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. అర్థమైపోయి ఉంటే కనుక ఆ వ్యక్తిని ట్యాగ్ చేస్తూ కింద కామెంట్ చేయండి. చూద్దాం ఆ వ్యక్తి వీడియో చూస్తాడో లేదో. ఇందాకే మనం తెచ్చుకున్న గ్లూకోజైడ్, ఇప్పుడు దీన్ని ట్రై చేసి చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉందో. మన ఊర్లో దొరికే నిమ్మకాయ గోళా సోడి మాదిరిగా ఉంది, బాగుంది. ఇండియాలో కనుక మనం బాటిల్స్ ఓపెన్ చేస్తే ఆ బాటిల్ క్యాప్ మన చేతికి వచ్చేస్తుంది. కానీ యూకేలో అలా కాదు. ఆ బాటిల్ క్యాప్ దీనికే ఇలా స్టిక్ అయి ఉంటుంది. ఎందుకంటే బాటిల్తోనే పాటు ఈ క్యాప్ కూడా రీసైకిల్ అయిపోతూ ఉంటుందన్నమాట. గొప్ప గొప్ప విధానాలు. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో నేను ఎవరిలాగైతే యాక్ట్ చేస్తున్నానో ఆ వ్యక్తిని మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి.